హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఏం నేర్చుకుందామంటే సుడో ఎలిమెంట్స్. ఓకే, సిఎస్ఎస్లో సుడో ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి అండ్ వాటిని మనం ఏ విధంగా యూజ్ చేస్తాం. సో వాటిని యూజ్ చేయడం వల్ల మనకి ఎటువంటి టైప్ ఆఫ్ అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుద్ది. ఓకే, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. అండ్ అలాగే సుడో ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ లెటర్, ఫస్ట్ లైన్ అండ్ అలాగే ఆఫ్టర్, బిఫోర్. ఓకే, అండ్ అలాగే మార్కర్, సెలక్షన్. సో ఇలాంటి అన్ని రకాల సుడో ఎలిమెంట్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, అండ్ అంతకన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, సూడో ఎలిమెంట్స్ యొక్క సింటాక్స్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఒక సెలెక్టర్ ఉంటుంది. ఓకే, మనం ప్రీవియస్గా సూడో క్లాసెస్ గురించి నేర్చుకున్నాం కదా, సూడో క్లాసెస్. సో సేమ్ సూడో క్లాసెస్ ఏ విధంగా ఉందో సూడో ఎలిమెంట్స్ కూడా అలాగే ఉంటుంది అనమాట. బట్ రెండింటికి సింటాక్స్ యొక్క డిఫరెన్స్ ఏంటంటే సూడో క్లాసెస్ వచ్చేసరికి సింగిల్ కాలమ్. లైక్ ఎలా అంటే ఇక్కడ రఫ్గా రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింగిల్ కాలమ్ ఉందనుకోండి. ఓకే, ఇది వచ్చేసరికి ఓకే, ఇది మనం ఇందాక ఇలాగే కదా రాసాం, లైక్ యాంకర్ ట్యాగ్ సింగిల్ కాలమ్ రాసాం కదా. సో ఈ విధంగా సూడో క్లాసెస్ వచ్చేసరికి ఇక్కడ సింగిల్ కాలమ్ ఉంది కదా. సో ఆ విధంగా సింగిల్ కాలమ్ ఉంటుంది. అదే ఓకే, చూసారు ఇక్కడ డబుల్ కాలమ్ వచ్చిందా. ఒకవేళ అదే సూడో ఎలిమెంట్స్ అయితే కనుక ఈ విధంగా డబుల్ కాలమ్స్ ఉంటాయి అనమాట. ఓకే, అసలు సూడో కాలమ్స్ ఏంటి, దాని యొక్క సింటాక్స్ ఏంటో అర్థమైంది కదా. సో ఇప్పుడు ఆ సూడో ఎలిమెంట్స్ ఏమైతున్నాయో వాటిని మనం డేటాని తీసుకొని ఆ డేటా మీద అప్లై చేసుకుంటూ వెళ్దాం. అంటే ఎటువంటి చేంజెస్ జరుగుతుంది ఏంటి సూడో ఎలిమెంట్స్ అనేది ఒక క్లియర్ కట్ ఐడియా అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకే, అంతకన్నా ముందు మనకి ఏం చేయాలంటే ఒక డమ్మీ డేటాని తీసుకుందాం. మన డమ్మీ డేటా మీదే కదా మనం స్టైల్స్ అనేవి అప్లై చేయాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఒక డమ్మీ డేటా తీసుకుంటున్నాను. లైక్ ఒక పారాగ్రాఫ్‌కి ఒక 40 వర్డ్స్‌తో ఒక డమ్మీ డేటాని తీసుకున్నాను, సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఓకే, మనకి డమ్మీ డేటా అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ డమ్మీ డేటా ఉంది కదా. సో ఈ డమ్మీ డేటాలో నాకు ఈ ఫస్ట్ లైన్ ఒకటే కలర్ చేంజ్ అవ్వాలి. ఓకే, ఈ ఫస్ట్ లైన్ కనిపిస్తుంది కదా, ఆ ఫస్ట్ లైన్ ఒక్కటే కలర్ చేంజ్ అవ్వాలి. రిమైనింగ్ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో అదంతా కూడా కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. మనం నార్మల్‌గా అప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేసి కలర్ ఇచ్చామనుకోండి, పారాగ్రాఫ్ అంతా కూడా కలర్ చేంజ్ అయిపోద్ది. ఒకవేళ అలా కాకపోయినా పారాగ్రాఫ్‌కి స్టైల్, క్లాస్ నేమ్ ఇచ్చుకున్నా లేదా ఐడీ నేమ్ ఇచ్చుకున్నా, సో అవి యూజ్ చేసి మనం index.cssలో స్టైల్స్ అప్లై చేసామనుకోండి, ఏమవుద్ది మొత్తం టోటల్ ఆ క్లాస్ నేమ్‌కి సంబంధించిన పారాగ్రాఫ్ లేదా ఐడీకి సంబంధించిన పారాగ్రాఫ్ అంతా కూడా కలర్స్ అనేవి, బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ అనేవి చేంజ్ అవుతాయి కదా. సో మరి మన రిక్వైర్మెంట్ ఏంటి? ఆ పారాగ్రాఫ్ అంతా ఎలా ఉందో అలాగే ఉండాలి. బట్ నాకు మాత్రం ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ లైన్ మాత్రమే కలర్ అనేది చేంజ్ అవ్వాలి. ఓకే, సో అలాంటి రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు మనం ఈ సూడో ఎలిమెంట్స్ ద్వారా ఆ అవుట్‌పుట్‌ని మనం అచీవ్ చేస్తామనమాట. ఓకే, సో ఈ సూడో ఎలిమెంట్ అర్థమైంది కదా. సూడో ఎలిమెంట్ అనేది ఏ టైంలో అచీవ్ చేస్తామో. ఓకే, పారాగ్రాఫ్ ఉంది కదా. నాకు ఇప్పుడు సూడో ఎలిమెంట్ యూజ్ చేయాలంటే నాకు సింటాక్స్ ఏంటంటే పారాగ్రాఫ్. ఓకే, ఆ ట్యాగ్ నేమ్ మనం ఏ ఎలిమెంట్‌కి అయితే మనం స్టైల్స్ అనేవి అప్లై చేయాలనుకుంటున్నాం ఆ ఎలిమెంట్ యొక్క ట్యాగ్ నేము అండ్ అలాగే డబుల్ కాలమ్. ఓకే, డబుల్ కాలమ్ ఇచ్చాను. నాకు స్టైల్స్ అనేవి దేనికి అప్లై అవ్వాలి? ఫస్ట్ లైన్‌కి కదా. నార్మల్ ఫస్ట్ లైన్‌కే కదా నాకు అప్లై అవ్వాలి. సో దానికోసం నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ లైన్ అనే సూడో ఎలిమెంట్ యొక్క నేమ్ అనేది ఇస్తున్నాను. ఓకే, ఫస్ట్ లైన్ ఫ్లవర్ బ్రేసెస్ ఓపెన్ చేశాను. ఓకే, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి? దానికి కలర్ అనేది చేంజ్ అయిపోవాలి. కాబట్టి మనకి యాజ్ యూజువల్‌గా మనకు తెలిసిందేంటి? కలర్ ప్రాపర్టీ యూజ్ చేస్తాం. దానికి ఒక కలర్ అనేది ఇచ్చేస్తాం. బ్లూ. ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. చూసారా? ఏమైంది ఇక్కడ మీకేం అర్థమైంది? దాని యొక్క దాని యొక్క ఫస్ట్ పారాగ్రాఫ్ అంతా నార్మల్‌గా ఉంది. పారాగ్రాఫ్‌లో ఎటువంటి చేంజెస్ లేదు. ఓన్లీ ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ లైన్‌లో మాత్రమే కలర్ అనేది చేంజ్ అయింది. ఓకే, మీకు అర్థమైందా? మనం ఇంకా కావాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫాంట్‌కి సంబంధించిన దాంట్లో ఫాంట్ వేరియంట్ ప్రాపర్టీ యూజ్ చేసాం కదా. ఫాంట్ వేరియంట్ అంటే ఏంటి? అన్ని క్యాపిటల్ లెటర్స్‌లో ఉండాలి. కానీ స్మాల్ లెటర్స్‌లో ఉండాలి. ఇలాంటివన్నీ యూజ్ చేసాం కదా. అవన్నీ కూడా మనం ఇక్కడ అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫాంట్ వేరియంట్ అనేది ఒకటి తీసుకుంటున్నాను. దానికి మనకి వాల్యూ తెలుసు కదా, స్మాల్ క్యాప్స్. రిఫ్రెష్ చేద్దాం. ఓకే, చూసారా? మనకి ఎటువంటి చేంజెస్ ఎక్కడ ఏం జరగట్లేదు. పారాగ్రాఫ్ అంతా నార్మల్‌గానే ఉంటుంది. మనకి చేంజెస్ జరిగిందల్లా ఎక్కడ జరుగుతుంది? ఓన్లీ ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో ఫస్ట్ లైన్‌లోనే జరుగుతుంది. చూసారా? అన్ని క్యాపిటల్ లెటర్స్‌లో అయిపోయినాయి చూసారా? అన్ని క్యాపిటల్ లెటర్స్‌లా చేంజ్ అయిపోయినాయి. బట్ స్మాల్‌గా ఉన్నాయి. అండ్ అలాగే మనం కలర్ ఏమి ఇచ్చాం? బ్లూ కలర్ ఇచ్చాం కదా. సో దానికోసం ఏంటంటే ఓన్లీ ఫస్ట్ లైన్ మనం ఏమి ఇచ్చాం? ఫస్ట్ లైనే కదా. ఫస్ట్ లైన్ మాత్రమే ఆ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో ఆ పారాగ్రాఫ్‌లో ఫస్ట్ లైన్ మాత్రమే కలర్ అనేది చేంజ్ అయిందనమాట. ఓకే, ఇలాంటి రిక్వైర్మెంట్స్ అంటే నాకు పారాగ్రాఫ్ ఎలా ఉందో అలాగే ఉండాలి. బట్ నాకు మాత్రం ఓన్లీ ఫస్ట్ లైన్‌లో మాత్రమే కలర్స్ అనేవి చేంజ్ అవ్వాలి. స్టైల్స్ అనేవి అప్లై అవ్వాలి. అనే సిట్యుయేషన్స్ ఉంటాయి కదా. అలాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఈ సూడో ఎలిమెంట్స్ అనేది యూజ్ చేస్తాం.
ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఈ సూడో ఎలిమెంట్స్ ఉన్నాయి కదా! ఈ ఫస్ట్ లైన్ అనే ఎలిమెంట్ ఉంది కదా! ఈ ఫస్ట్ లైన్ అనే ఎలిమెంట్ ఏంటంటే ఓన్లీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ మీద మాత్రమే వర్క్ అవుద్దనమాట. ఓకే. అండ్ అలాగే ఈ ఫస్ట్ లైన్ సేమ్ ఈ సూడో ఎలిమెంట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం నార్మల్‌గా ప్రాపర్టీస్ ఫాంట్ ప్రాపర్టీస్ యూజ్ చేయొచ్చు. కలర్ ప్రాపర్టీస్, దీని మీద బ్యాక్‌గ్రౌండ్ ప్రాపర్టీస్ ఈ లైన్ ఉంది కదా! లైన్ ఫాంట్ ప్రాపర్టీస్, కలర్ ప్రాపర్టీస్, బ్యాక్‌గ్రౌండ్, బార్డర్, టెక్స్ట్ డెకరేషన్ సో ఇవన్నీ కూడా యూజ్ చేయొచ్చు. సరదాగా మనం ఒక టెక్స్ట్ డెకరేషన్ అనేది యూజ్ చేసి చూద్దాం. అసలు ఏం చేంజ్ జరుగుతుంది ఏంటో ఒకసారి అర్థమవుతుంది. టెక్స్ట్ డెకరేషన్ వచ్చేసరికి నేను అండర్‌లైన్ అని ఇస్తున్నాను. అండర్‌లైన్ సేవ్ చేసి రిఫ్రెష్ చేద్దాం. ఓకే. చూసారా ఇక్కడ ఇక్కడ మీకు కనిపిస్తుందా? లైక్ నేను ఇక్కడ ఫాంట్ సైజ్ అనేది కూడా ఇంక్రీజ్ చేసి చూద్దాం. ఒకసారి మీకు ఇంకా క్లియర్‌గా పెద్దగా కనిపిస్తుంది. 20 పిక్సెల్స్ సేవ్ చేసి రిఫ్రెష్ చేద్దాం. ఓకే. ఇక్కడ అబ్జర్వ్ చేసారా? ఏం జరిగింది మనకి అక్కడ ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ లైన్‌లోనే దాని యొక్క కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ఓకే. రైట్. దాని యొక్క ఫాంట్ వేరియంట్ చేంజ్ అయింది. అలాగే దాని యొక్క టెక్స్ట్ డెకరేషన్ అండర్‌లైన్ ఇచ్చాం. అండర్‌లైన్ వచ్చేసింది. అలాగే మిగిలిన టెక్స్ట్ అంతా నార్మల్ సైజ్‌లో ఉంది. ఈ ఫస్ట్ లైన్ ఒకటి మాత్రమే మనం ఇచ్చిన ఫాంట్ సైజ్ ఎంత ఇచ్చామో ఆ రేంజ్‌లో అది డిస్‌ప్లే అవుతుంది. ఓకే. ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు మనం ఈ సూడో ఎలిమెంట్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ ఫస్ట్ లైన్ అంతా కాదు. ఓన్లీ ఈ ఫస్ట్ లెటర్ ఉంది కదా! ఫస్ట్ లెటర్ మాత్రమే. అంటే మనం ఏదైనా ఒక పారాగ్రాఫ్ కానీ ఏదన్నా రాస్తున్నప్పుడు ఆ ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో దాన్నే కదా అప్పుడప్పుడు కొంచెం హైలైట్ చేస్తాం. రిమైనింగ్ పారాగ్రాఫ్ అంతా నార్మల్‌గా ఉండి ఓన్లీ ఫస్ట్ లెటర్ మాత్రమే నాకు హైలైట్‌గా ఉండాలి అనే సిట్యుయేషన్స్ ఉంటాయి కదా! సో, అలాంటిటప్పుడు మనం ఏం చేద్దామంటే సేమ్ దీన్ని నేను కామెంట్‌లో పెడుతున్నాను. లైక్ మీకు రిఫరెన్స్ కోసం. ఓకే. నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే మనకు కావాల్సిందేంటి? దీన్ని ఒకసారి సేవ్ చేసి రిఫ్రెష్ చేద్దాం. ఓకే. డిఫాల్ట్‌గా మనకు నార్మల్‌గా వచ్చేసింది కదా! ఎందుకంటే ఇది కామెంట్‌లో పెట్టాం కదా! కామెంట్‌లో పెట్టడం వల్ల ఆ స్టైల్స్ అనేవి అప్లై అవ్వవు. ఓకే. అర్థమైంది కదా! ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నాకు పారాగ్రాఫ్‌లో సూడో ఎలిమెంట్ ఏమిస్తానంటే సూడో ఎలిమెంట్ ఇవ్వాలంటే డబుల్ కోలన్ ఇవ్వాలి. నాకు పారాగ్రాఫ్‌లో ఏం కావాలి? ఫస్ట్ లెటర్. ఫస్ట్ లెటర్ మాత్రమే నాకు కావాల్సిన స్టైల్స్ అనేవి అప్లై అవ్వాలి. కాబట్టి నేను ఫస్ట్ లెటర్ నాకు సూడో ఎలిమెంట్ నేమ్ ఇచ్చాను. ఓకే. ఫస్ట్ లెటర్ నేమ్ వచ్చేసి నాకు కలర్ వచ్చేసి ఒక రెడ్ కావాలి. ఓకే. దాని ఫాంట్ సైజ్ వచ్చేసరికి ఒక 30 పిక్సెల్ కావాలి. సేవ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేసి ఏమవుతుందో చూద్దాం. చూసారా ఇక్కడ ఏం జరిగింది? కలర్ అనేది రెడ్ వచ్చింది. ఓకే. ఫాంట్ సైజ్ అనేది 30 పిక్సెల్ చూసారా? మిగిలిన టెక్స్ట్ అంతా ఆ పారాగ్రాఫ్‌లో ఉన్న టెక్స్ట్ అంతా కూడా నార్మల్ సైజ్‌లోనే ఉంది. ఓన్లీ ఆ ఫస్ట్ లెటర్ ఆ పారాగ్రాఫ్‌లో ఉన్న ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో అదే 30 పిక్సెల్ సైజ్‌లో డిస్‌ప్లే అవుతుంది. అండ్ అలాగే దానికి కలర్ అనేది ఏమైంది? రెడ్ అయింది. చూసారా? అంటే ఇది మన రిక్వైర్మెంట్. ఏంటి? నాకు పారాగ్రాఫ్ ఉండాలి. ఆ పారాగ్రాఫ్‌లో అంతా చేంజెస్ పారాగ్రాఫ్‌లో ఎక్కడ చేంజెస్ జరగకూడదు. ఓన్లీ నాకు ఫస్ట్ లైన్ లేదా ఒక ఫస్ట్ లెటర్ మీద మాత్రమే చేంజెస్ జరగాలి. అన్నప్పుడు చూసారా? ఈ విధంగా మరి ఇలాంటిటప్పుడే మనం ఈ సూడో ఎలిమెంట్స్ యూజ్ చేసి ఫస్ట్ లెటర్ మీద లేదా ఫస్ట్ లైన్ మీద స్టైల్స్ అనేవి అప్లై చేస్తాం. ఓకే. అర్థమైంది కదా! నెక్స్ట్ ఏం చేస్తాం? ఇది కూడా సేమ్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ మీద మాత్రమే అప్లై అవుద్దనమాట. సేమ్ దీని మీద కూడా మనం యూజ్ చేస్తున్నాం కదా! ఫాంట్‌కి సంబంధించిన ప్రాపర్టీస్, కలర్‌కి సంబంధించిన ప్రాపర్టీస్, అలాగే బార్డర్‌కి సంబంధించినవి, ప్యాడింగ్‌కి సంబంధించినవి మనం నేర్చుకున్న ప్రాపర్టీస్ అన్నీ కూడా మనం ఈ సూడో ఎలిమెంట్ మీద మనం అప్లై చేయొచ్చనమాట. ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇవి రెండింటిని కామెంట్ చేశాను. ఓకే. సేమ్ కామెంట్ చేయట్లేదు. దీన్ని ఇలా వదిలేసాను. ఇప్పుడు ఏం చేద్దామంటే మల్టిపుల్ లైక్ ఎలా అంటే సూడో ఎలిమెంట్స్ ఉంటాయి కదా! లైక్ ఇప్పుడు ఫస్ట్ లైన్ ఉంది. అండ్ అలాగే ఈ ఫస్ట్ ఎలిమెంట్ ఉంది. 2 మల్టిపుల్ ఎలిమెంట్స్ కదా! మల్టిపుల్ సూడో ఎలిమెంట్స్ కదా! ఈ మల్టిపుల్‌ని కూడా మనం అట్ ఎ టైమ్ అనేది యూజ్ చేయొచ్చు. లైక్ నేను దీన్ని కామెంట్‌లోంచి తీసేస్తున్నాను. సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఏమవుతుందో ఒకసారి చూద్దాం. చూసారా? ఇక్కడ ఏం జరిగింది? ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ మొత్తానికి కలర్ అనేది బ్లూ యాడ్ అయిపోయింది. ఫాంట్ వేరియంట్ యాడ్ అయింది. టెక్స్ట్ డెకరేషన్ యాడ్ అయింది. ఫాంట్ సైజ్ యాడ్ అయింది. ఓకే. బట్ అండ్ అలాగే మనం ఇంకేం చేసాం? నాకు ఫస్ట్ లెటర్‌కి మాత్రం సెపరేట్‌గా రెడ్ కావాలి. దాని ఫాంట్ సైజ్ కూడా ఇంత ఉండాలి అని చెప్పేసాం. అంతే కదా! అంటే మల్టిపుల్ సూడో ఎలిమెంట్స్‌ని కూడా మనం యూజ్ చేయొచ్చనమాట. చూసారా నాకు నేను ఇది తీసేసాననుకోండి. నాకు టోటల్‌గా బ్లూ అయిపోద్ది ఆ లైన్ మొత్తం. బట్ నాకు ఆ లైన్ అంతా బ్లూ కలర్‌లో ఉండాలి. కానీ ఫస్ట్ లెటర్ మాత్రమే నాకు డిఫరెంట్‌గా ఉండాలి. అనే సిట్యుయేషన్స్‌లో మనం ఏం చేస్తామంటే ఓన్లీ సెపరేట్‌గా ఫస్ట్ లెటర్ ఇచ్చుకుంటాం. అండ్ అలాగే ఫస్ట్ లైన్ కూడా స్టైల్స్ అనేవి అప్లై చేసుకుంటాం. ఓకే. అర్థమైంది కదా మీకు ఇది? ఇదొచ్చేసరికి సూడో ఎలిమెంట్స్ అన్నమాట. సూడో క్లాసెస్‌కి డిఫరెన్స్ ఏంటంటే మాక్సిమం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దానికి సింగిల్ కాలమ్ యూజ్ చేస్తాం. దీనికి డబుల్ కాలమ్ యూజ్ చేస్తాం. చాలా ఇంటర్వ్యూస్‌లో కూడా అడుగుతారు. అసలు డిఫరెన్స్ ఏంటి అంటే మీరు చాలా సింపుల్‌గా చెప్పండి. ఏం లేదు. ఒక సూడో ఎలిమెంట్ ముందు డబుల్ కాలమ్ యూజ్ చేస్తే అది సూడో ఎలిమెంట్. అదే సింగిల్ కాలమ్ యూజ్ చేస్తే అది సూడో క్లాస్ అన్నమాట. ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక డమ్మీగా ఒక 2 పారాగ్రాఫ్‌లనైతే తీసుకుంటాను. ఓకే. నార్మల్ వన్ డిఫాల్ట్‌గా వచ్చేసింది కదా!
ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 2 పారాగ్రాఫ్‌లను తీసుకుందాం. దీనిని కూడా నేను రిమూవ్ చేసేస్తాను. అంటే ఇంత హెవీ డేటా అవసరం లేదు. లోరెమ్ ఒక 6 వర్డ్స్‌తో ఒక పారాగ్రాఫ్ తీసుకున్నాను. సో, అలాగే నేను ఇంకొక పారాగ్రాఫ్ కూడా తీసుకుంటాను. సేవ్ చేశాను. రిఫ్రెష్ సేవ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఓకే. మనకు 2 పారాగ్రాఫ్స్ వచ్చేసాయి. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు ఫస్ట్ పారాగ్రాఫ్ ఉంది కదా! ఆ ఫస్ట్ పారాగ్రాఫ్ మాత్రమే స్టైల్ అనేది అప్లై అవ్వాలి. ఈ సెకండ్ పారాగ్రాఫ్ అనేది ఆ స్టైల్ అనేది అప్లై అవ్వకూడదు. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఎటువంటి ఇది ఎటువంటి పేరెంట్‌లోని చైల్డ్‌లా లేవు కదా! అంటే మనం ప్రీవియస్‌గా కాంబినేటర్స్ యూజ్ చేసి అడ్జసెంట్, సిబ్లింగ్ సెలెక్టర్స్ ఇవన్నీ యూజ్ చేసి నేర్చుకున్నాం కదా! సో, అలా ఇది ఎటువంటి పేరెంట్‌లోని డివ్ కంటైనర్‌లోని లేదు. నార్మల్‌గా నాకు ఫస్ట్ దానికి అప్లై అవ్వాలంటే మనం ప్రీవియస్‌గా సూడో క్లాసెస్‌లో 2 యాంకర్ ఎలిమెంట్స్ ఉంటే ఒకదానికి హోవర్ అవ్వాలంటే క్లాస్ నేమ్ ఇచ్చుకున్నాం కదా! సో, అదే విధంగా ఏం చేద్దామంటే ఇక్కడ నేను ఈ పారాగ్రాఫ్‌కి వచ్చేసరికి ఒక క్లాస్ నేమ్ అనేది ఇస్తాను. క్లాస్ నేమ్ వచ్చేసరికి దానికి ఫస్ట్ అని ఇచ్చాను. సేవ్ చేశాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఓన్లీ ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ మాత్రమే అప్లై అవ్వాలి కాబట్టి నేను ఫస్ట్ దానికి ఏంటి పారాగ్రాఫ్ కదా! పారాగ్రాఫ్ ఓకే. నెక్స్ట్ ఏంటి? ఆ పారాగ్రాఫ్‌లో మనం ఇచ్చిన క్లాస్ నేమ్ ఏదైతే ఉందో దానికి మాత్రమే స్టైల్ అనేది అప్లై అవ్వాలి కదా! అది కదా మన రిక్వైర్మెంట్. సో, ఇక్కడ పారాగ్రాఫ్ ఇచ్చాను. నెక్స్ట్ ఏంటి? క్లాస్ నేమ్ ఏంటి? ఫస్ట్ అని ఉంది కదా! సో, ఫస్ట్ పారాగ్రాఫ్‌లో క్లాస్ నేమ్ ఎలా రాస్తాం? ఆ క్లాస్ నేమ్ రాసి ఓకే. దాని తర్వాత మనం ఏం చేయాలి? నార్మల్‌గా సూడో ఎలిమెంట్ ఎలా రాస్తాం? డబుల్ కోలన్ ఇస్తాను. నాకు ఇప్పుడు ఏం చేయాలంటే ఆ ఫస్ట్ లైన్ అంతా ఏదైతే ఉందో ఆ ఫస్ట్ లైన్ అంతా కూడా నాకు కలర్ అనేది రావాలన్నమాట. ఫస్ట్ లైన్ సూడో ఎలిమెంట్ యూజ్ చేసిన ఓకే. ఇప్పుడు దీనికి కలర్ అనేది ఇద్దాం. కలర్ అనేది రెడ్ ఇచ్చి సేవ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చూసారా? నాకు ఇక్కడ 2 పారాగ్రాఫ్‌లు ఉన్నాయి. కానీ నాకు ఏం జరిగింది? ఒక ఫస్ట్ పారాగ్రాఫ్‌లో మాత్రమే నాకు కలర్ అనేది అప్లై అయింది. అంతే కదా! 2 పారాగ్రాఫ్‌లో నాకు కలర్ అనేది అప్లై అవ్వదు కదా! ఎందుకు అలా అంటే నేను ఫస్ట్ పారాగ్రాఫ్ సెలెక్టర్‌కి కలర్ అప్లై అవ్వాలి. బట్ ఆ కలర్ అనేది దేనికి అప్లై అవ్వాలి? ఫస్ట్ అనే క్లాస్ నేమ్ ఇచ్చిన పారాగ్రాఫ్ ఏదైతే ఉందో దానికి మాత్రమే ఈ ఫస్ట్ లైన్‌లో కలర్ అనేది అప్లై అవ్వాలి అని నేను చెప్పాను. ఎలా చెప్పాను? సుడో ఎలిమెంట్ యూజ్ చేసి చెప్పాననమాట. ఓకే. అందుకే ఇదేంటి 2 పారాగ్రాఫ్‌లు ఉన్నా సరే మనం దాన్ని పర్టిక్యులర్‌గా క్లాస్ నేమ్ దీనికే క్లాస్ నేమ్ ఉన్నదానికే అప్లై అవ్వాలని చెప్పాం కాబట్టి దీనికి మాత్రమే అప్లై అయ్యింది. ఓకే. అర్థమైంది కదా! నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేద్దామంటే, ఇప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని సూడో ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. ఓకే. బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని సూడో ఎలిమెంట్స్ ఉంటాయి. వాటిని మనం ఒకసారి చూద్దాం. ఎలా అంటే నేను ఒక డమ్మీ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో దీన్ని ఒక పారాగ్రాఫ్‌ని అయితే రిమూవ్ చేసేస్తున్నాను. ఓకే. ఒక పారాగ్రాఫ్ రిమూవ్ చేసేసాను. సేవ్ చేశాను. ఓకే. సేవ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఓకే. మనకొక పారాగ్రాఫ్ ఉంది. ఈ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనే సూడో ఎలిమెంట్స్ ఏం చేస్తాయంటే కంటెంట్‌ని ఇన్సర్ట్ చేస్తాయన్నమాట. ఓకే. కంటెంట్ ఉంటది కదా! నాకు ఈ ఎల్ ఉంది కదా! నాకు ఈ ఎల్ ముందు ఒక ఇమేజ్ కావాలి. లేదంటే నాకు ఈ ఎలిమెంట్ ముందు నాకు ఏదైనా ఒక సమ్ కంటెంట్ కావాలి అని మనం అనుకున్నామనుకోండి. సో, ఆ కంటెంట్ మనం ఈ బిఫోర్ అండ్ ఆఫ్టర్‌ని సూడో ఎలిమెంట్‌ని యూజ్ చేసి కంటెంట్‌ని ఇన్సర్ట్ చేస్తామన్నమాట. నాకు ఎలా అంటే ఈ పారాగ్రాఫ్ ఉంది కదా! ఓకే. ఈ పారాగ్రాఫ్ ఏదైతుందో ఆ పారాగ్రాఫ్ ట్యాగ్ నేమ్ ఇచ్చాను. దానికి డబుల్ కోలన్ ఇచ్చాను. సూడో ఎలిమెంట్ కాబట్టి దానికి డబుల్ కోలన్ ఇచ్చాను. బిఫోర్ ఓకే. బిఫోర్ అంటే ఆ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఈ పారాగ్రాఫ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దానికి ముందు మనం ఇచ్చే కంటెంట్ అనేది డిస్‌ప్లే అవ్వాలి అని చెప్తున్నాం అన్నమాట దాని అర్థం. సో, దానికోసం ఫ్లవర్ బ్రేసెస్ ఇచ్చాను. ఓకే. దీనికి ప్రాపర్టీ ఏంటంటే కంటెంట్ అనే ఒక ప్రాపర్టీ ఉంటదన్నమాట. కంటెంట్ అనే ప్రాపర్టీ. ఇప్పుడు నేను దీనికి ఏం చేస్తానంటే డబుల్ కోట్స్‌లో లైక్ స్టార్ట్ పారా అని ఇస్తాను. స్టార్ట్ పారాగ్రాఫ్ ఓకే. సేవ్ చేసిన ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. చేంజెస్ ఏం జరిగింది ఏంటనేది. ఓకే. చూసారా? దీనికి ఒక స్పేస్ అనేది ఇచ్చేద్దాం. అది డి ఓకే. సేవ్ చేశాను. ఓకే. చూసారా? దీనికి ఇంకో కాలమ్ అయితే పెట్టేద్దాం. మనకి సైడ్ హెడ్డింగ్స్ పెట్టినట్టు డిఫరెన్స్‌గా తెలుస్తుంది కదా! ఓకే. అర్థమైందా మీకు ఇక్కడ ఏమర్థమైంది? ఇప్పుడు నీట్‌గా కనిపిస్తుంది చూడండి. ఓకే. నీట్‌గా ఉంది కదా! ఇది పారాగ్రాఫ్ అనేది ఉంది కదా! ఆ పారాగ్రాఫ్ అనే దానికి మనం సెపరేట్‌గా ఒకటి ఏమి ఇచ్చుకున్నాం స్టార్ట్ పారా అని ఇంకొక టెక్స్ట్ అనేది ఇచ్చాం మనం. అంతే కదా! స్టార్ట్ పారాగ్రాఫ్. ఇది సెలెక్ట్ అవ్వట్లేదు. ఓకే. స్టార్ట్ పారాగ్రాఫ్ అని ఇచ్చాం కదా! సో, అంటే ఒక ఎలిమెంట్ ఆల్రెడీ ఉన్నది. పారాగ్రాఫ్ ఎలిమెంట్ అనేది. సో, ఆ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్‌కి మనం అడిషనల్‌గా ఒక కంటెంట్‌ని మనం ఇన్సర్ట్ చేసాం. ఎలా ఇన్సర్ట్ చేసాం? ఆ సూడో ఎలిమెంట్స్ ఉన్నాయి కదా! ఈ సూడో ఎలిమెంట్స్ బిఫోర్ అనే సూడో ఎలిమెంట్ యూజ్ చేసి ఆ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో ఆ పారాగ్రాఫ్ ముందు మనం ఈ సూడో ఎలిమెంట్ యూజ్ చేసి కంటెంట్‌ని యాడ్ చేసామన్నమాట. ఓకే. అర్థమైందా మీకు? ఓకే. అర్థమైంది కదా! ఇదొచ్చేసరికి బిఫోర్ సూడో ఎలిమెంట్ అన్నమాట. సేమ్ ఇలాగే దీన్ని కామెంట్‌లో పెడుతున్నాను. సేమ్ ఇలాగే ఆఫ్టర్ అంటే ఏంటి? తర్వాత కదా!
అదంటే ఏంటి నాకు ఈ ఎలిమెంట్ తర్వాత మనం ఇచ్చిన కంటెంట్ అనేది డిస్‌ప్లే అవ్వాలి. సో, దానికోసం మనం ఏం చేస్తాం పారాగ్రాఫ్‌కి కదా! అది ఆఫ్టర్ అనేది ఇవ్వాలి పారాగ్రాఫ్. డబుల్ కోలన్ ఇచ్చాను. ఆఫ్టర్ అనే సూడో ఎలిమెంట్ ద్వారా నేనేం చేస్తున్నానంటే కంటెంట్ అనే ప్రాపర్టీకి ఏం చేస్తానంటే ఎండింగ్ అని ఇస్తాను. సేవ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. చూసారా ఈ ఎండింగ్ అనేది ఎక్కడ డిస్‌ప్లే అయిందో చూసారా? ఆ సూడో ఎలిమెంట్స్ ఏమైతున్నాయో అవి సెలెక్ట్ అవ్వట్లేదు చూసారా? నేను ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నాను. బట్ అది మాత్రం ఇక్కడ నుండే సెలెక్ట్ అవుతుంది. ఆ సుడో ఎలిమెంట్స్ ఏమైతుందో సెలెక్ట్ అవ్వట్లేదనమాట. ఎందుకంటే మనం దీన్ని అడిషనల్‌గా ఇన్సర్ట్ చేసాం. ఆ సుడో ఎలిమెంట్ ఏదైతుందో ఎలిమెంట్‌కి బిఫోర్ గాని, దాని ఎలిమెంట్ యొక్క ఆఫ్టర్ కానీ మనకేదైనా కంటెంట్ కావాలి అని అనుకున్నప్పుడు మనం ఈ సుడో ఎలిమెంట్స్ యూజ్ చేసుకొని బిఫోర్ కంటెంట్ యాడ్ చేయొచ్చు. అలాగే ఆఫ్టర్ కూడా మనం కంటెంట్‌ని యాడ్ చేయొచ్చనమాట. ఈ సుడో ఎలిమెంట్స్ యూజ్ చేసుకొని. ఓకే. ఇదొచ్చేసరికి కంప్లీట్‌గా సుడో ఎలిమెంట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ యొక్క స్టైల్స్ అన్నమాట. ఈ విధంగా అప్లై చేస్తాం మనం. ఓకే. నెక్స్ట్ ఇంకోటొచ్చేసరికి ఏంటంటే లైక్ సెలక్షన్. ఇప్పుడు ఇది ఉంది కదా! దీన్ని ఏం చేస్తున్నాం సెలెక్ట్ చేస్తున్నాం కదా! సెలెక్ట్ చేస్తున్నప్పుడు అక్కడ ఏమవుతుంది మనకి జస్ట్ మామూలుగా ఇప్పుడు టెక్స్ట్ కలర్ అనేది బ్లాక్ ఉంది. బట్ నేను దాన్ని సెలెక్ట్ చేయగానే బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది ఒక బ్లూ కలర్‌లో కనిపించినట్టు, టెక్స్ట్ కలర్ అనేది వైట్ కలర్‌లో కనిపించినట్టు ఉంది కదా! సో, దాన్ని కూడా మనం చేంజెస్ చేయొచ్చు. మన రిక్వైర్మెంట్ బట్టి. లైక్ ఎలా అంటే ఇప్పుడు నేను ఇది రిమూవ్ చేసేసాను. లైక్ నేను ఇక్కడ పారాగ్రాఫ్ ఒకటి ఉంది కదా! ఇంకొక 2 పెట్టి చూపిస్తాను. ఓకే. సేవ్ చేశాను. మనకు 3 పారాగ్రాఫ్స్ అనేవి రావాలి. ఓకే. వచ్చేసినాయి. ఓకే. 3 పారాగ్రాఫ్స్ అనేవి వచ్చేసినాయి కదా! ఇప్పుడు ఈ 3 పారాగ్రాఫ్స్‌ని మనం సెలెక్ట్ చేస్తే ఏంటి ఇదే కదా! సేమ్ మనకు నార్మల్‌గా ఎప్పుడు తెలిసిందే కదా! వచ్చింది. బ్యాక్‌గ్రౌండ్ కలర్‌లో బ్లూ ఉంది. టెక్స్ట్ కలర్ వచ్చేసరికి వైట్ ఉంది. బట్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే నేను సెలెక్ట్ చేసిన పార్ట్ ఏదైతే ఉందో అది నాకిష్టం వచ్చిన కలర్‌లో, నాకిష్టం వచ్చిన బ్యాక్‌గ్రౌండ్ కలర్‌లో డిస్‌ప్లే అవ్వాలి. సో, దానికోసం మనం ఏం చేస్తామంటే మనం దీనికి ఓన్లీ పారాగ్రాఫ్ అని ఏం చెప్పట్లేదు కదా! డైరెక్ట్‌గా నాకు దేన్ని సెలెక్ట్ చేసినా సరే నాకు ఈ రిక్వైర్మెంట్‌లో డిస్‌ప్లే అవ్వాలని చెప్తున్నాం. సో, దానికోసం సుడో ఎలిమెంట్ రాయాలంటే ఎలా రాస్తాం? డబుల్ కోలన్ పెడతాం. అండ్ అలాగే సెలక్షన్ అనే సుడో ఎలిమెంట్ నేమ్ ఇస్తాం. అండ్ అలాగే ఓకే. ఈ సెలక్షన్ వచ్చేసరికి సుడో ఎలిమెంట్ నేమ్ అనమాట. ఇప్పుడు నాకేంటంటే కలర్ వచ్చేసరికి నేనేమిస్తానంటే ఒక రెడ్ ఇస్తాను. బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసరికి ఒక యాక్వా ఇద్దాం. యాక్వా. సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఎటువంటి చేంజెస్ లేదు. ఎందుకంటే మనం దాన్ని సెలక్షన్ ఏం చేయట్లేదు కదా! ఒకసారి సెలక్షన్ చేసి చూద్దాం ఏం చేంజ్ అవుతుందో. చూసారా ఏం చేంజ్ జరిగింది? ఇందాక ఇలా లేదు కదా! అది చూసారా బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది యాక్వా వచ్చేసింది. కలర్ అనేది రెడ్ అయిపోయింది. అదంతా ఎప్పుడైంది? ఓన్లీ మనం ఆ ఎలిమెంట్‌ని ఇలా చూసారా? ఆ ఎలిమెంట్ ఏదైతే ఉందో మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా! ఆ సెలక్షన్ చేసినప్పుడు మాత్రమే మనం ఈ విధమైన స్టైల్స్ అనేది అప్లై అవ్వాలని మనం చెప్తున్నాం అన్నమాట. ఓకే. ఇదంతా కూడా ఈ వీడియో వచ్చేసి కంప్లీట్‌గా సుడో ఎలిమెంట్‌కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సుడో ఎలిమెంట్స్‌లో మనం నార్మల్‌గా ఒక పారాగ్రాఫ్ ఉంటే, ఆ పారాగ్రాఫ్ మొత్తానికి కూడా స్టైల్స్ అవసరం లేదు. నాకు ఓన్లీ ఫస్ట్ లైన్‌లో స్టైల్ అప్లై అవుతే చాలు అని మనం అనుకున్నప్పుడు ఫస్ట్ లైన్ అనే సుడో ఎలిమెంట్ యూజ్ చేస్తాం. అండ్ అలాగే ఆ పారాగ్రాఫ్‌లో నాకు ఓన్లీ ఫస్ట్ లెటర్‌కి అప్లై అయితే చాలు అంటే అది ఏ ప్రాపర్టీస్ అన్నా దాన్ని సైజ్ పెంచుకోవచ్చు, కలర్ పెంచుకోవచ్చు, బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇవ్వచ్చు, ఏమైనా ఇవ్వచ్చనమాట వాటికి. సో, అలా అన్నప్పుడు నార్మల్‌గా మనం ఫస్ట్ లెటర్ కావాలన్నప్పుడు ఫస్ట్ లెటర్ అనేది సుడో ఎలిమెంట్ నేమ్ ఇస్తాం. ఓకే. అండ్ అలాగే మనం ఏదైనా ఒక కంటెంట్ ఉందనుకోండి. ఆ కంటెంట్‌కి నాకు బిఫోర్ అంటే ఆ కంటెంట్‌కి ముందు ఒక మ్యాటర్ కావాలి. లేదా ఆఫ్టర్ ఆ కంటెంట్ అంతా అయిపోయిన తర్వాత కూడా నాకు ఒక మ్యాటర్ అనేది ఇన్సర్ట్ అవ్వాలి అని మనం అనుకున్నప్పుడు ఈ బిఫోర్ అండ్ ఆఫ్టర్ సుడో ఎలిమెంట్స్ యూజ్ చేసి కూడా మనం ఏం చేయొచ్చు కంటెంట్ అనేది ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఏంటి మల్టిపుల్ సూడో ఎలిమెంట్స్ అన్నమాట. లైక్ మనం ఫస్ట్ లెటర్‌కి ఒకేసారి ఇచ్చేయొచ్చు. అలాగే ఫస్ట్ లైన్ కూడా ఒకసారి ఇచ్చేయొచ్చు. ఇలా మల్టిపుల్ సూడో ఎలిమెంట్స్ కూడా మనం యూజ్ చేయొచ్చన్నమాట. ఓకే. అండ్ అలాగే ఇది చూసారా మనం ఏదన్నా ఒక ఎలిమెంట్ ఉందనుకో దాన్ని సెలక్షన్ చేస్తున్నప్పుడు ఆ సెలెక్ట్ చేసిన కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ అనేది కూడా మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ స్టైల్‌లో అంటే అది నార్మల్ డిఫాల్ట్‌గా అదొక వేరే బ్యాక్‌గ్రౌండ్ కలర్, వేరే టెక్స్ట్ కలర్ ఉంది. బట్ మనం ఈ సెలక్షన్ అనే సూడో ఎలిమెంట్ యూజ్ చేయడం వల్ల మనకు నచ్చిన కలర్‌ని మనం పెట్టుకున్నాం అన్నమాట. టెక్స్ట్ కలర్ గాని, బ్యాక్‌గ్రౌండ్ కలర్ గాని మనకు నచ్చిన విధంగా మనం పెట్టుకున్నాం. ఓకే. ఈ విధంగా ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు మనం ఈ సూడో ఎలిమెంట్స్ అనేది యూజ్ చేస్తాం. మెయిన్‌లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సూడో ఎలిమెంట్స్‌కి, సూడో క్లాసెస్‌కి డిఫరెన్స్ ఏంటంటే ఈ సూడో ఎలిమెంట్స్ వచ్చేసరికి డబుల్ కాలన్ ఉంటదన్నమాట. మీరు చూడగానే ఏదన్నా చూపించి సూడో ఎలిమెంట్ ఏది, సూడో క్లాస్ ఏది అని మీరు అబ్జర్వ్ చేయండి. నాకు ఆన్సర్ చేయండి అంటే మనం ఈ సెలక్షన్స్, మార్కర్స్, బిఫోర్, ఆఫ్టర్ ఇలాంటివన్నీ కన్‌ఫ్యూజ్ అయితే అవుతాం. బట్ ఇక్కడ డబుల్ కాలన్ ఉంది కదా! డబుల్ కాలన్ ఉంటే అదొచ్చేసరికి సూడో ఎలిమెంట్. అలాగే సింగిల్ కాలమ్ ఉంటే అదొచ్చేసరికి సూడో క్లాసెస్ అన్నమాట. ఓకే. మీకు అర్థమైంది కదా! ఒకవేళ మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే గనుక మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే గనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.